ఉమ్మడి గుంటూరు జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్స్, చికెన్ గున్యా, డెంగ్యూ పేషెంట్లతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో జ్వరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు అందిస్తారు. సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే జ్వరాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ జ్వరాల్లో కూడా వైరల్ ఫీవర్స్, అలాగనే డెంగ్యూ ఫీవర్స్, అలాగనే చికెన్ గున్యా ఇలాంటి 3 రకాలటువంటి ఆ ఫీవర్స్తో జనాలు ఆసుపత్రులకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీ రమణ ఉన్నారు. అంటే ఈ ఫీవర్ పరిస్థితి ఎలాగుంది, ఎలాగా చేరుతున్నారు అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత కొంతకాలంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ ఫీవర్కి సంబంధించి సీజనల్ వ్యాధి అయినటువంటి ఫీవర్లు బాగా ఎక్కువగా వస్తున్నాయి. ఇక్కడికి పేషెంట్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఎలాగా ఇది? మనకి ఋతువు మారినప్పుడల్లా కొంచెం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వాటిల్లో ముఖ్యంగా ఫీవర్ ఒకటి రావచ్చు. అంటే సింపుల్గా ఇన్ఫ్లుయెంజా, జలుబు, దగ్గు అవి కూడా రావచ్చు. వర్షాకాలం వర్షాలు ఎక్కువ పడినాయి, దీంతో దోమలు రావచ్చు. ఈ దోమల వల్ల డెంగ్యూ, మలేరియా ఇలాంటివి రావచ్చు. అలాగే వాటర్ కంటామినేషన్ జరిగి హెపటైటిస్ అంటే జాండీస్ అలాంటివి రావచ్చు. అయితే ఇవాళ మనకి కొంచెం అలార్మింగ్గా కొంచెం మనం అప్రమత్తంగా ఉండాల్సిన ఒక కొత్త వ్యాధి ఒకటి వచ్చి మెలియోడియోసిస్ అని. ఇది ఒక బ్యాక్టీరియా. ఇది వాటర్ కంటామినేషన్ వల్ల కానీ, లేకపోతే భూమిలో మనకి అంటే మన మట్టి పనిచేసే వాళ్ళలో ఆ మట్టిలోంచి బ్యాక్టీరియా చేతుల్లోంచి ఆహారంలోకి వెళ్ళి అట్లా కడుపులోకి వెళ్ళి ఇది రావచ్చు ఈ బ్యాక్టీరియా. సో ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్లయితే ఫీవర్స్ వస్తున్నాయి, కానీ వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి గ్రామాల్లోనే చాలా చోట్ల కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగనే డెంగ్యూ ఫీవర్ కావచ్చు, చికెన్ గున్యా. సో ఇలాంటి కేసులు ఎలాగ వస్తున్నాయి సార్? అదండి, మనకి ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఈ వైరల్ ఫీవర్స్ కూడా టెంపరేచర్స్ మనకి తగ్గటం వల్ల వాతావరణంలో వైరస్ కూడా విజృంభిస్తూ ఉంటుంది. వాటిలో మెయిన్ కారణము ఈ వైరల్ ఎంకెఫలైటిస్ కూడా వస్తుంది. చిన్నపిల్లల్లో మెదడువాపు వ్యాధిలాగా కూడా వస్తుంది. అట్లాగే చికెన్ గున్యా లాంటివి కూడా వస్తాయి. ఈ చికెన్ గున్యా వచ్చినప్పుడు ఒళ్ళంతా నొప్పులు రావటము అలా జరుగుతుంది అనమాట. ఒళ్ళంతా నొప్పులు వచ్చి వాళ్ళకి సివియర్ హై టెంపరేచర్స్ వస్తాయి. అయితే కొన్ని రోజులు సెల్ఫ్ లిమిటింగ్గా తగ్గిపోతుంది. పారాసిటమాల్ వేసుకొని, కొన్ని యాంటీబయాటిక్స్ వేసుకొని, రెస్ట్ తీసుకొని, బలమైన ఆహారం తీసుకుంటే ఆ ఇమ్యూన్ స్టేటస్ పెరిగినప్పుడు. కానీ ఇప్పుడు కొన్ని ప్రాణాంతకమైన జబ్బులు కూడా వస్తున్నాయి, డెంగ్యూ ఫీవర్ ఇలాంటివి. సో అలాంటివి వచ్చినప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. ప్లేట్లెట్స్ పడిపోవచ్చు. అది ఇప్పుడు చెప్తుంది మెలిడియోసిస్ అని ఒక వ్యాధి వస్తుంది. ఇది కూడా బ్యాక్టీరియాను. అయితే ఇది ఆ జబ్బుకు సంబంధించిన మందులు ఇస్తే కానీ తగ్గదు. బ్లడ్ కల్చర్ అవి చేయాల్సి ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సూపరింటెండెంట్గా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. తగ్గని జ్వరాలు ఏమన్నట్టు ఇమీడియట్గా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రండి. చికెన్ గున్యా కావచ్చు, డెంగ్యూ వంటి వ్యాధులు కూడా వస్తున్నాయి. అలాంటి ఫీవర్స్తో కూడా వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఎవరైనా సరే ఫీవర్ వచ్చిన తర్వాత వెంటనే కనుక ఆసుపత్రికి వచ్చినట్లయితే వాళ్ళకి వెంటనే ఏ ఫీవర్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఐడెంటిఫై చేసి చికిత్స చేసినట్లయితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కోలుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జీజీహెచ్ నుంచి.